శ్రీరెడ్డి గారు మళ్ళీ కొన్ని కామెంట్ చేశారు నా మీద. ఇంతకుముందు కూడా ఆవిడ 2-3 సార్లు మాట్లాడినప్పుడు కూడా నేను చాలా రెస్పెక్ట్ ఇస్తూనే ఆవిడకి చెప్పాల్సింది నేను చెప్పాను. ఎందుకంటే ఆవిడ కూడా కొన్ని విషయాల్లో పోరాడి ఎవరు చేయలేని పనులు మహిళల కోసం, కాస్టింగ్ కౌచ్ కోసం చేసింది అని నాకు ఆవిడ మీద రెస్పెక్ట్ ఉంది. కానీ నేను అలా రెస్పెక్ట్ ఇస్తూనే ఆవిడ కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చాను. ఏమంటే మీరు అలా బూతులు మాట్లాడడం వల్ల కానీ, లేకపోతే మీడియా ముందుకు వచ్చి వేరే విధంగా మీరు యాక్ట్ చేయడం వల్ల కానీ మీకు రెప్యుటెన్స్ పడిపోతుంది. మీలో ఒక లీడర్ ఇన్బిల్ట్ ఉన్నారు. ఆ లీడర్ని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అని కూడా చెప్పాను. అయినా కూడా ఆవిడ మళ్ళీ ఏమో ఈ వైసీపీ వాళ్ళు ఏదో చెప్తారు, నువ్వు రాజేష్ని తిట్టమ్మానో, లేకపోతే రాజేష్ గారి గురించి ఇది మాట్లాడండి అనో, లేకపోతే రాజేష్ని ఇంకా గట్టిగా తిట్టు మాకు కసి తీరట్లేదు అనేది చెప్తున్నారు ఆవిడతో. అయినా ఇప్పటికీ కూడా ఇంకా ఆవిడ చాలా బ్యాలెన్స్డ్గానే మాట్లాడింది. మిగిలిన అందరి కోసం మాట్లాడినట్టయితే నా గురించి మాట్లాడలేదు. దానికోసం సంతోషం. థ్యాంక్ యూ అండి శ్రీరెడ్డి గారు. ఈ రోజున ఆవిడ మాట్లాడిన దానికి కొన్ని ఆధారాలు ఆవిడకే చూపిస్తాను. శ్రీరెడ్డి గారు మళ్ళీ చెప్తున్నాను, మీరు గౌరవప్రదంగా మాట్లాడండి. నన్ను తిట్టినంత మాత్రమే నాకు పోయేదేం లేదు. ఎందుకంటే నేనంటే పన్నోళ్ళు వైసీపీని వ్యతిరేకిస్తున్నాడు, వైసీపీలో చాలామంది తిడతారు. ఆ తిట్లు కనీసం మమ్మల్ని ఏమి కదపలేవు. కానీ తిట్టడం వల్ల మీలో ఉన్న ఏదైతే ఉందో అంటే దాన్ని ఏమనాలో నాకు తెలియట్లేదు, ఎలా మాట్లాడాలో. ఏదైనా ఒకవేళ పొరపాటు మాట వస్తుందేమో ఆలోచించి మాట్లాడుతున్నాను. కాబట్టి అది మిమ్మల్ని చులకం చేస్తుంది తప్ప మాకు పోయేది ఏముంటుందండి. రాజకీయాలు మామూలే కదా. మా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అవమానాలు పడ్డాడు. మా చంద్రబాబు నాయుడు గారు సతీమణైన భువనేశ్వరమ్మే ఎన్నో అవమానాలు పడింది. వాళ్ళతో పోల్చుకుంటే మేమెంత, నాకేం ఇబ్బంది ఏం లేదు. ఎన్ని అవమానాలు పడ్డాను కన్నా ఈ రాష్ట్రం కోసం మేము రెడీ అయ్యాయి. అయితే మీరు అబాస్పాలు అయిపోతున్నారు. అలాంటి లాంగ్వేజ్ మాట్లాడి అటు మీ పార్టీలో మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఇక ప్రతిపక్ష పార్టీలో అయితే మిమ్మల్ని టార్గెట్ చేసి ఒకవేళ అలాంటి వాళ్ళు ఆలోచించిన కొంతమంది ఆలోచించకుండా మిమ్మల్ని తిట్టేవాళ్ళని కూడా చూశాను నేను. అది మీరు ఇంత ఎందుకు సఫర్ అవుతున్నారో నాకు అర్థం కాలే. ఫస్ట్ పాయింట్. ఇక ఏం మాట్లాడారు మేడం ఒకసారి చూద్దారండి. మా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని కూడా మొన్న పూహాసేన రాజేష్ ఏదో వాగుతున్నాం. పూహాసేన నీకు ఆల్రెడీ అన్ని రెడీ చేస్తున్నా ఉండు, నేను ఆల్రెడీ కలెక్ట్ చేసిన కొంచెం డేటా నీకు కూడా పెట్టాల్సిన పెంట బాగా భారీ మొత్తంలో పెట్టకపోతే నా కొడక టీ శ్రీరెడ్డి కాదు. శ్రీరెడ్డి గారు మీకు నేను కూడా ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నానండి. దయచేసి నా గురించి ఎక్కడైనా ఏమైనా ఆధారాలు అంటున్నారు, పలానా చోట ఇదిగి తప్పు చేసావు, ఈ అన్యాయం చేసావు, లేకపోతే దీనివల్ల మా పార్టీ నదులను వెళ్ళిపోయావు, నీకు ఇక పలానా చోట నీ స్వార్థ ప్రయోజనాల కోసం నువ్వు చేసిన తప్పు ఇదిగో అని ఒక్క ఆధారం బయటపెట్టండి అమ్మా. ఒక్కటి పెట్టండి చాలు. ఎందుకంటే 4.5 సంవత్సరాల నుంచి ఎంటైర్ మీ ప్రభుత్వం ట్రై చేస్తుంది. జగన్ రెడ్డి ప్రభుత్వం, జగన్ రెడ్డి పేటీఎం టీము, జగన్ రెడ్డి హయాంలో నడిచే కొద్దిమంది పోలీసు అధికారులు, అడిషనల్ డీజీపీ, ఎస్పీ స్థాయి అధికారులు బోతద్దాలెట్టి ఎతికారమ్మ రాష్ట్రం అంతా. రాజేష్ మహాసేన ద్వారా ఎవరైనా మోసపోయిన వాళ్ళు, ఎవరైనా మోసం చేసాడా, లేకపోతే ఏమైనా అక్రమాలు ఉన్నాయా అని ఇంత పెద్ద వాళ్ళు ట్రై చేశారు తల్లి. మరి ఎక్కడ ఒక్కడు కూడా ఒక ఆధారం బయట తీలేపారు, ఒక ఆధారం బయట చూపించలేకపోయారు. ఎందుకంటే మాకు పదవులంటే అంత ఆశ లేదమ్మా. మేము అక్రమాలు చేయడానికో మటలు చేయడానికో మాకు ధనాశ అంతగానే లేదు. ఎందుకంటే మేము పేదరికంలో పుట్టాం, పేదరికాలు ఉంటుంది మాకు తెలుసు. కాబట్టి పేదరికంలో మాకేం కష్టం అనిపించదు. మాకు ధనాశ కోట్లాది రూపాయలు సంపాదించాలనుకుంటే ఎదుటోడి నెత్తి మీద చేయట్టాలి, ఎదుటోడిని నాశనం చేయాలి, అక్రమాస్తులు సంపాదించాలి. ఆ ఆశ కూడా లేదు తల్లి మాకు. మేము ఉన్నంతలో ఆనందంగా బతుకుతున్నాం. మాలాంటి ఎవడైనా కష్టపడితే ఆ కష్టపడినోడు ఎవడైనా సరే, ఆ కష్టపెట్టినోడు ఎంత తోపైనా సరే అని ఎదిరిస్తాం మేము. అది మాత్రం మేము చేయగలమమ్మా. ఇంకోటి ఏదో మా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అని ఏదో కుర్రాడు గురించి మాట్లాడుతున్నాం. ఆ కుర్రాడు అతను మాట్లాడిన మాటలే చూపించాను నేను. నా మీద చాలా కేసులు ఉన్నాయి, అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి. అయ్యే పెద్ద గొప్పలాగా చంపే అవసరం ఎవరు చంపలేడు. మూలన్న ముసలోడు చంపేస్తాడు, ఒక మహిళ చంపేస్తుంది, చిన్న పిల్లోడు చంపేస్తాడు. మనిషిని చంపటం గొప్ప, లేకపోతే మనిషిని బ్రతికించడం గొప్ప? ఎందులో గొప్ప? సిద్ధార్థ్ రెడ్డి అనేవాడు చాలా మర్డర్ కేసు, అటెంప్ట్ మర్డర్, అయ్యో గొప్పగా నాకు చాలా పథకాలు వచ్చాయి, స్టేట్ ఇంటర్నేషనల్ పథకాలు సంపాదించాను నేను, ఏదైనా గేమ్స్ ఆడి అన్నట్టు. శాప్ చైర్మన్ గేమ్స్ ఆడించాలి అతను, నాకు అన్ని పథకాలు ఉన్నాయన్నట్టు కేసులు ఉన్నాయంటున్నాడు. అలాంటి వాడు ఎలా ప్రజాప్రతినిధి? ఆడిని ఎలా ప్రజాప్రతినిధి చేశాడు? ఆడిని ఎలాగా ఈ శాప్ చైర్మన్ చేశాడు జగన్ రెడ్డి అని ఇలాగే అడిగాను తల్లి నేను. ఎందుకంటే ఆధారాలు ఆయన నోటంటే మాట్లాడాడు. సిద్ధార్థ్ రెడ్డి అన్నాడు నావే కేసులు ఉన్నాయని. ఆధారాలతో నేను మాట్లాడానమ్మా. ఒకవేళ మీరేదైనా నన్ను మాట్లాడాలంటే నేను ఒకటే చెప్పేస్తున్నాను మీకు, మొత్తం మీ ప్రభుత్వం అంతా ట్రై చేసింది ఏదో ఒక ఆధారం బయట తీసుకొద్దామని. ఇంత ఆవగింజలో సగం అంత ఆరోపణను కూడా నిజం చేయలేపారు.
అంత ఆరోపణని కూడా అంత ఆధారం కూడా చూపించలేకపోయారు. మీకు విషయం తెలుసా శ్రీరెడ్డి గారు, నా కారులు 2 శ్రీకాకుళంలో ఆపేసి ఈ ఢిల్లీలో కొన్నాడు, అక్కడ ఏదో అక్రమం జరిగిపోయి ఉంటుందని అసలు నేను ఊహించలేదు. నా కోసం గవర్నమెంట్ ఇంత బడ్జెట్ ఇస్తుంది వెళ్ళకండి. కార్లు ఆపేశారు, రికార్డు చూపించమన్నారు. సరే వచ్చేసాం మేము, రికార్డు పట్టుకుని వెళ్దాం కదండి. వెంటనే నైట్ ఢిల్లీ వెళ్ళిపోయిందట ఒక పోలీస్ టీము. ఢిల్లీ వెళ్ళిపోయి నా కార్లు అమ్మిన అడ్రస్లు తీసుకుని ఆ అడ్రస్ కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోయి, మీ కారు రాయేష్కి అమ్మారు కదా, డబ్బులు ఏమైనా పెండింగ్ ఉన్నాడా, మిమ్మల్ని ఏమైనా బెదిరించాడా ఏంటి, ఆ కారుకి సంబంధించిన వివరాలు ఏంటి అన్నారట. అతను సుప్రీంకోర్టు అడ్వకేట్ అంట. అతను ఎవరా మీరు ఎక్కడి నుంచి వచ్చారా అసలు, హిందీలో అన్నాడట, నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాను. ఎవరా మీరు ఎక్కడి నుంచి వచ్చారా మీరు అసలు, నా కార్ నేను కన్సల్టెన్సీ వాళ్ళకి అమ్మాను, వాళ్ళు నాకు డబ్బులన్నీ సెటిల్ చేశారు, దాని రికార్డ్ అంతా నేను వాళ్ళకి అప్పగించాను, వాళ్ళు ఎవరికైనా ఇస్తారా బండిని, వాళ్ళకి నచ్చిన రేటుగా అమ్ముకుంటారా వాళ్ళని, ఎవర్రా మీరు ఇక్కడ రాకొచ్చారు, మర్యాద ఎక్కడి నుంచి, లేకపోతే కుక్క నుసుకెళ్ళిపోతాను అన్నాడట. కుక్కలు అన్నాయట 2-3. ఢిల్లీ దాకా వెళ్ళారు తల్లి నా మీద ఎంక్వైరీ అయినకి. ఏది నా కారు పట్టుకోవడం కోసం ఏమీ దొరక్క కొండం దోవి ఎలకని పట్టారట. అలా ఇంత ప్రభుత్వం ఇంత ట్రై చేసి అప్పటికే ఆ రాజమండ్రిలో చంపేద్దామని, కాకినాడలో చంపేద్దామని, మరొక చోట ఇలాంటి మడ్రట్టములు కూడా చేశారు నా మీద. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి బయటపెట్టేసే బండారం ఏముంటుంది తల్లి మా దగ్గర, మా జీవితం అంతా తెరచని పుస్తకం. మీరు వీడియోలు చూస్తే నా చిన్నప్పటి నుంచి నేను ఏమేం చేశానో అన్నీ చెప్పేశాను. నేను ఏం చెప్పానో ఒకవేళ నా చుట్టుపక్కల నా గ్రామంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉంటారు కదా, నేను అబద్ధం చెప్తే రాజేష్ గోపాల్ అన్నది అబద్ధం చెప్పాడని ఇక్కడ మీ పార్టీ కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు చెప్పేస్తారు కదా మీకు. ఇప్పుడు మీసాలు తిప్పుతున్నాడు అంటారు కొంతమంది. ఒక ఊర్లో పుట్టి ఇలా మీసం తిప్పాలి, కాళ్ళు ఇలా ఎగరేయాలి, ఏమా ఇక ఇలా అనాలి అంటే ఎంత నిజాయితీగా ఉండాలో తెలుసా తల్లి నీకు. నిజాయితీ కోసం అవసరం అయితే ప్రాణాలు ఇచ్చేసినోడు అయితేనే చేయగలడు అది. లేకపోతే అడ్డమైన తిరిగేస్తూ అడ్డమైన పనులు చేస్తున్న వాళ్ళు ఉంటారు కొంతమంది నాయకులుగా చాలామంది మీసాలు తిప్పుతారు. ఆ ఊళ్ళో వాళ్ళు చీ అంటారు వాళ్ళని, వీడు పెద్ద ఎదవీడు, వీడు మీసాలు తిప్పుతున్నాడు ఏంటని, వీడు పెద్ద ఎదవీడు, వీడు కాళ్ళు ఎగరేస్తున్నాడు ఏంటని ఊళ్ళో వాళ్ళు చీ అంటారు ఇంటి పక్క వాళ్ళు. రాజేష్ మహాజన్ మీసం తిప్పితే 2 రాష్ట్రాల్లో ఉన్న నా తమ్ముళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, జై రాజేష్ అన్న అంటారు. తెలుసా తల్లి, ఆ మాట నీకు చెప్పేటప్పుడు కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. 15 దేశాల్లో నా తమ్ముళ్ళు మహాసేన క్యాడర్గా ఏర్పడి జై రాజేష్ అన్న అంటారు. నేను మీసం తిప్పుతుంటానా, మీసం తిప్పు అంటారు. ఈ మీసం తిప్పాలంటే అంత పొగరు, అంత నిజాయితీ ఉండాలి శ్రీరెడ్డి గారు. ఏంట్రా ఒక పూహాసేన, ఒక ఆసేన, ఒక ఈ సేన, అసలు మహాసేన అనేది ఎక్కడ రిజిస్టర్ అయిందో, అసలు అది పొలిటికల్ పార్టీనా లేకపోతే ఒక మతానికి సంబంధించిన ఒక సంస్థ, ఏదో బయటపెట్టి సావరా ఆయన. పెట్టనమ్మా, చెప్పను. రిజిస్టర్ అయిందో లేదో చెప్పను. అది క్రిస్టియన్ సంస్థ, ముస్లిం సంస్థ, దళిత సంస్థ చెప్పను. చెప్పకుండా ఉండే హక్కు రాజ్యాంగం నాకు ఇచ్చింది తల్లి. నీకెందుకు చెప్పాలి, నేనెందుకు బయట పెట్టాలి, నేను పెట్టుకుంటాను మహాసేన అని పెట్టుకుంటాను. ఎందుకు పెట్టా మహాసేన అంటే బాహుబలి సినిమాలో మహాసేన అన్నాడు కాబట్టి అందుకే పెట్టానంటాను. ఇప్పుడు అదేమన్నా కేసా? కేసు అయితే పోను, కేసు పెట్టించే తల్లి నా మీద, కేసు పెట్టించి దాని మీద కూడా పంపించండి రిమాండ్కి నన్ను. మహాసేన అంటే ఏంటి, మళ్ళీ నేను లైవ్ పెట్టేసరికి రెడీ చేయి నా కొడక. అది పొలిటికల్ పార్టీయా చెప్పు, లేకపోతే ఒక మతాన్ని నమ్ముకుంటూ నడిపిస్తున్న పార్టీయా, లేకపోతే ఓన్లీ ఫండ్స్ కోసం నడిపిస్తున్న ట్రస్టా? ఏం కాదమ్మా, ట్రస్ట్ కాదు మాది. మాకు ఎవరైనా మేము ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఫండ్స్ అడిగింది కూడా లేదు. మాకు ఫండ్స్ ఇవ్వండి, మేము అలా చేస్తాం ఇలా చేస్తామని అడిగింది లేదు. మేము పోరాటం చేస్తూ ఉంటాం తల్లి. ఎలా అంటే బోర్డర్లో సైనికుడు పోరాడతాడు కదా, అలా పోరాడుతూ ఉంటాం. అన్యాయం మీద అన్యాయం ఎవరు చేసినా వాడి మీద పోరాడుతూ ఉంటాం. దానికి ప్రజలు ఆ సమయంలో మాకు ఏం కావాలో ఆ ఏర్పాట్లు, ఇప్పుడు మనం ఎలాగైతే ఆర్మీ వాళ్ళకి ఇక్కడి నుంచి మనం మన కష్టార్జితాన్ని జీతంగా, మన కష్టార్జితాన్ని వాళ్ళకి ఆయుధాలుగా ఎలాగైతే ఇస్తామో మాకు కూడా అలాగే చేస్తారు. ఓకే తల్లి, ఇంకా ఏంటి ఒక క్లారిటీ ఇవ్వు, అర్థమవుతుందా? అర్థమైంది. అట్లీస్ట్ నా లాంటి కొంచెం జ్ఞానం ఉన్న, పరిజ్ఞానం ఉన్న, విజ్ఞానం ఉన్న ఒక లేడీకి నువ్వు సమాధానం చెప్పరా మహాసేన? మీ పార్టీలో చాలా తక్కువ మంది ఉన్నారమ్మా మీలా పరిజ్ఞానం విజ్ఞానం ఉన్నవాళ్ళు. అదైతే కరెక్టే, నేను ఒప్పుకుంటాను. మీకు సమకాలీన పరిస్థితుల మీద, సమస్యల మీద మీకు పరిజ్ఞానం ఉంది, విజ్ఞానం ఉంది. కాకపోతే కొంచెం భాష, ఆ భాష మీరు ఆ మాటలు ఇప్పుడు ఏదైతే అడుగుతున్నారో అడగండి, నన్ను ప్రశ్నించండి, నన్ను ఇంకా విమర్శించండి, ఆరోపించండి. కానీ భాష కొంచెం అలాంటి పదాలు, అలాంటి తప్పుడు పదాలు లేకుండా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే అది మీకు విలువ. ఆ శ్రీరెడ్డి గారు ఎలాంటి విమర్శలు చేశారంటే రాజేష్ మీద, అంటే మీలాంటి సెలబ్రిటీ రాజేష్ మహాసేన కోసం మాట్లాడడం కూడా నేను దాన్ని గౌరవంగానే ఫీల్ అవుతాను.